మీ అభిప్రాయం చెప్పండి అన్న. ఒక్క నిమిషం. మనము రాజకీయ పరంగా వ్యక్తిగతంగా గవర్నమెంట్ ప్రామైన జగన్ ప్రాబ్లం నుంచి ఒక్క నిరుద్యోగ విద్య కానీ ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ విషయం కానీ ఒక్క ఏదన్నా అభివృద్ధి కానీ ఏదైనా జరిగిందా? ఒక్క నిరుద్యోగి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు? లక్షల్లో మంది నిరుద్యోగులు ఉన్నారు. నువ్వు 10,000 వేస్తే ఈరోజు 10,000 100 రూపాయలు వేస్తే 10,000 తీసుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు విషయంలో ఏమన్నా కానీ గవర్నమెంట్ పరిస్థితిలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఒక రోడ్లు కానీ ఒక నిరుద్యోగం ఎంతమంది డిఎస్సి కానీ ఇంతమంది కానీ ఉన్నారు, ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి ఉందా? ఏమి లేదు. 10,000 ఇచ్చాము, 10,000 ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి 10,000 తీసుకున్నాం. దాంట్లో ఉన్న పరిస్థితి ఒక్క అభివృద్ధి ఊర్లో కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఏమన్నా కానీ ఏమి లేదు. నేను సంక్షేమ పథకాలు 10,000 ఇచ్చాము, 20,000 తీసుకున్నాం. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఏమన్నా ఉందా? దాని గురించి ఏమైనా ప్రయోజనం ఉందా? దానికే జనాలందరూ ఒక్కసారిగా నిరుద్యోగం అయిపోయి అభివృద్ధి లేనప్పుడు నిరుద్యోగం లేనప్పుడు ఒక్క ఉద్యోగి ఎంతమంది డిఎస్సి ఎంతమంది చేసుకొని ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు. దాని గురించి ఒక్క రోజన్న ఒక్క డిఎస్సి అరేజ్ ఏమన్నావు? నేను వచ్చిన మనసులో డిఎస్సి ఇస్తానన్నావు, ఈరోజు ఇచ్చావా? ఏమి లేదు. ఆ రోజు మద్యపానం నిషేధం చేస్తా అన్నావు, మేము చేసావా? ఈ రోజు 100 రూపాయల క్వార్టర్ అయినప్పుడు ఈ రోజు 250 రూపాయల క్వార్టర్ అయింది. ఏంటి పరిస్థితి? ఈ రోజు నువ్వు ఇచ్చే మద్యపానం లగ్గిని మద్యపానం వల్ల ఎంతమంది చనిపోయారు. దానివల్ల ఎవరికి బాధ్యుడు? నువ్వు బాధ్యుడువే. నువ్వు బాధ్యుడు కాదని అందరూ తెలుసుకునే ప్రజా వాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా మొత్తం ఆటోమేటిక్గా మొత్తం ప్రతి ఒక్కడు జగన్ మనకి అర్హుతుడు కాదు. మన ప్రజాసేవకి మన ప్రజానాయకుడికి జగన్ అర్హుతుడు కాదు. ఎందుకంటే నాట్ ఓన్లీ క్రిమినల్. ఒక్క క్రిమినల్గా పనికొస్తాడు ఒక్క మద్యపానం దుమానం దోసుకోవడానికి. ఈరోజు ఇన్ని వేల కోట్లు కేసు ఫైల్ అండలో పెట్టుకోండు. అందరూ వాళ్ళని తీసుకొని వాళ్ళ మంత్రులు వాళ్ళకి వాడ సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడా? వాడంతా ఎర్రసందనం పెట్టి ఆడబెట్టి మొత్తం డబ్బులు తీసి పెట్టాడు. ఎర్రసందనం పనికిరాదు, ఏది పనికిరాదు. ప్రజానాడు ఈరోజు దేశ ప్రజలు మొత్తం గమనించారు. మొత్తం ఎవడైతే కావాలో మన పరిపాలన కావాలనుకున్నారో మన చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ కూడా మిగిలి దానికి తిరిగిలేని ప్రజాదాన్ని ఈరోజు తీర్పిచ్చారు. అందులో తిరిగి అయితే లేదు. ఎందుకంటే రేపు ఈరోజు వచ్చిన పరిస్థితి వైసీపీకి ఆల్రెడీ ప్రజావస్థ కూడా లేదు. నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ వచ్చే టైంలో వైసీపీ అనేది భూస్థాపితం, అందులో తిరగలేదు. ఎవడన్నా కానీ వస్తే వైసీపీ ఉంటే దాని గురించి తిరగలేదు. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న.